సాఫ్ట్వేర్ జీవితాలు అల్లకల్లోలం కాబోతున్నాయా? టీసీఎస్ CEO MD కృతి వాసన్ కూడా 2025 సాఫ్ట్వేర్ జీవితాలు గూగుల్ ఏఐకి సంబంధించి ఈ రేస్లో గెలవాలని డ్రాప్ బాక్స్ అని చెప్పి 20% ఎంప్లాయీస్ని ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ని తగ్గించింది. పెంటగాన్ కూడా ఇండియాలో ఒక 4,400 కోట్ల కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అయింది. టెలికాలింగ్కి బూమింగ్ అవుతా ఉందని చెప్పి 2025 అనేది రేషన్ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద గట్టి కొట్టబోతా ఉంది. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో 2025 సాఫ్ట్వేర్ వాళ్ళకి విధ్వంసం జరగబోతుందా, వాళ్ళ సాఫ్ట్వేర్ జీవితాలు అల్లకల్లోలం కాబోతున్నాయా అండ్ దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. దానికి సంబంధించి చాలా విషయాలు మీకు తీసుకొచ్చాను. రీసెంట్ గా సుందర్ పిచాయ్ గారు మేనేజ్మెంట్ లే ఆఫ్స్ గురించి, దీంతో పాటు ఏదైతే టారిఫ్ వార్ నడుస్తుందో US చైనా మధ్య, దాంతో పాటు US అందరినీ కూడా ఈ టారిఫ్ వార్ లో ముంచుతుంది. అట్ ద సేమ్ టైం TCS CEO MD కృతి వాసన్ కూడా రీసెంట్గా దీనికి సంబంధించిన US సిచ్యువేషన్ గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. దీంతో పాటు 40 years దాటితే కష్టం అని చెప్పి ఇంకొక పక్క బాంబే షేవింగ్ కంపెనీ CEO సంతన్ దేశపాండే కూడా దీని గురించి ఒక టాపిక్ తీసుకురావడం. ఓవరాల్గా ఏంటి అంటే 2025 సాఫ్ట్వేర్ జీవితాలు విధ్వంసం అల్లకల్లోలం కాబోతున్నాయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ దీనికి సంబంధించి చాలా క్లారిటీగా మనము అసలు లే ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకుందాము, తర్వాత సైలెంట్ హైరింగ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లే ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సుందర్ పిచాయ్ అనౌన్సెస్ 10% మేనేజ్మెంట్ లే ఆఫ్స్ ఆఫ్ గూగుల్ ఏఐ. ఆన్ ది అదర్ సైడ్ అసలు ఏం పని చేయకపోయినా కానీ హై పేయింగ్ సాలరీస్ ఇస్తూ రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నారు గూగుల్ ఏఐకి సంబంధించి ఈ రేస్లో గెలవాలని. గుర్తుపెట్టుకోండి ఈ రెండు విషయాలు. తర్వాత వచ్చేసి ఏంటి అంటే, పెంటగాన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసింది. ఆల్మోస్ట్ 4,400 కోట్ల కాంట్రాక్ట్ విత్ IT ఫార్మ్స్ లైక్ ఎక్సెంచర్, డెలాయిట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో పెంటగాన్ అనేది US కంపెనీ. అవి వర్క్స్ అన్నీ కూడా ఇండియాలోనే కాదు చాలా కంపెనీస్కి అవుట్ సోర్సింగ్ ఇస్తూ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్స్ వర్త్ 4,400 కోట్ల కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసింది. ఇండియాలో త్వరలో సాఫ్ట్వేర్ సంబంధించి సాఫ్ట్వేర్ జీవితాలు అస్తవ్యస్తం అల్లకల్లోలం కాబోతున్నాయి అనేది డెఫినెట్లీ ఇది ఒక రీజన్, ఇది ఒక ఎగ్జాంపుల్. దీంతో పాటు ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, టెస్లా ఇంకా మాట్లాడుకుంటా పోతే లిస్ట్ గోస్ ఆన్. దీంతో పాటు గూగుల్ రీసెంట్గా లే ఆఫ్ చేసింది. తర్వాత వచ్చి సిస్కో, తర్వాత సేల్స్ ఫోర్స్ కంపెనీ వాళ్ళ ఓన్ కంపెనీ. ఇవన్నీ కూడా 2025లో జరిగిన లే ఆఫ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అండ్ దీంతో పాటు స్కైబాక్ సెక్యూరిటీ, తర్వాత డ్రాప్ బాక్స్ అని చెప్పి 20% ఎంప్లాయీస్ని ఆఫ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ని తగ్గించింది. అమెజాన్ జనవరి 29 దీని కూడా లే ఆఫ్స్ ప్రకటించింది. తర్వాత మైక్రోసాఫ్ట్. అండ్ ఈ లే ఆఫ్స్ గురించి కేవలం ఎన్ని కంపెనీస్లో ఆ లిస్టు, ఎంతమంది, ఏ ఫీల్డ్స్, ఏ దాంట్లో జాబులు పోయాయని మాట్లాడుకుంటూ పోతే ఇంకొక గంట సేపు పడుతుంది. 2025లో అన్ని ఉద్యోగాలు పోయాయి నిజంగానే. ఈ మనం చూడండి US టారిఫ్ కూడా చూడండి. ఇప్పటికిప్పుడు అంటే US వాళ్ళు 145 అంటున్నారు, చైనా వాళ్ళు 125 అంటున్నారు, మన ఇండియా మీద అరౌండ్ 26% ఏమో టారిఫ్ వేశారు. ఈ ఇంపాక్ట్ అనేది ఒక 2 months తర్వాత మొదలవబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పెంటగాన్ కూడా ఇండియాలో ఒక 4,400 కోట్ల కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసింది. ఇది ఒక సైడ్, లే ఆఫ్స్ అనేది ఒక సైడ్. ఆన్ ది అదర్ సైడ్ 96% ఆఫ్ ఎంప్లాయర్ ఆర్ హైరింగ్ అని చెప్పి నౌకరీ రీసెంట్గా ఒక రిపోర్ట్లో తెలిసింది. అంటే ఎంప్లాయర్స్ ఆర్ హైరింగ్ చేసుకుంటున్నారని. ఇంకొకటి టెలికాలింగ్కి బూమింగ్ అవుతా ఉందని చెప్పి దాని గురించి బాగా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని ఇంకో సైడ్. ఆన్ ది అదర్ సైడ్ 2025, 2026లో అంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 6 to 8% గ్రోత్ అనేది AI మీద, డేటా సైన్స్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ మీద, ఫుల్ స్టాక్ ఫ్రెషర్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ టాకింగ్ ప్యూర్లీ ఫ్రెషర్స్. ఎక్స్పీరియన్స్ వాళ్ళు లేకపోతే ఈ కెరియర్ గ్యాప్ వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. దోస్ హూ ఆర్ పాస్డ్ అవుట్ 23, 24, 25 వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం అర్థం చేసుకోండి, సినారియో మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ మై బెస్ట్. అయితే ఇక్కడ ఒకటే విషయం, తర్వాత వచ్చేసి 40 దాటితే ఏజ్ కష్టం, అంటే 12 to 15 years. దీనికి సంబంధించి కమెంట్ వచ్చేసి బాంబే షేవింగ్ కంపెనీ సంతన్ దేశపాండే అన్నారు. అయితే ఓవరాల్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నిజంగానే ఒక పక్క విధ్వంసం అనేది జరగబోతోంది. విధ్వంసం అంటే 2025లో సాఫ్ట్వేర్ జీవితాలు అనేవి అల్లకల్లోలం కాబోతున్నాయి. ఎవరి జీవితాలు అల్లకల్లోలం అవ్వబోతున్నాయి అంటే స్కిల్స్ని అప్డేట్ చేసుకునే వాళ్ళు స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తక్కువ కోడింగు ఈజీగా ఉండాలి, నేను ఎక్కువ కోడింగ్ నేర్చుకోను, ఎప్పుడో నేర్చుకున్నా, నేను అప్గ్రేడ్ అంటే ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇదే లొకేషన్లో కావాలి, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, లేకపోతే నాకు ఇంకొక లొకేషన్లో కావాలి, ఈ లొకేషన్లో నేను వర్క్ చేస్తాను, ఇలాంటి వాళ్ళు. డెఫినెట్లీ ఏంటి అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒక గంట సేపు లే ఆఫ్స్ గురించి అవుతాయని చెప్పాం కదా,
ఇంకో గంట సేపు కూడా మనం 2 గంటల సేపు మనము హైరింగ్ అవుతుంది, సైలెంట్ హైరింగ్ జరుగుతుంది, రెఫరల్స్ ద్వారా హైరింగ్ జరుగుతుంది, సైలెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ద జాబ్ అండ్ హూ ఆర్ చేంజింగ్ ఆర్ షిఫ్టింగ్ టు వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ. అండ్ ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యుఎస్ టారిఫ్ చూసుకున్నా ఈ కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేసుకోవడం, కొత్తగా కాంట్రాక్ట్స్ మళ్ళీ సైన్ చేయడం, జనరల్గా ఇది ఒక ప్రక్రియ. బట్ డెఫినెట్లీ ఒక విషయం అయితే ఉంది, యుఎస్ టారిఫ్ ఏదైతే చేంజ్ చేశారో ఈ ఇంపాక్ట్ అనేది ఇంకో నెక్స్ట్ 2-3 నెలల్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో డేంజర్ బెల్స్ అనేది రెసిషన్కి దగ్గరలో ఉన్నాము. పోయినసారి ఏంటి అంటే రెసిషన్ ఇంపాక్ట్ అనేది అసలు ఇండియాలో లేదు, 0 అని చెప్పొచ్చు. దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా వచ్చాయి. 2024, 2023 చూసుకుంటే రేషన్ ఇంపాక్ట్ 0. బట్ 2025 అనేది రేషన్ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద గట్టి కొట్టబోతా ఉంది. అండ్ 100% సాఫ్ట్వేర్ జీవితాలు ఖచ్చితంగా ఈసారి ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను ఇదే విషయం చాలాసార్లు చెప్పాను, సాఫ్ట్వేర్ బాగుంటుంది అండ్ అంటే సాఫ్ట్వేర్ ఇంపాక్ట్ అవ్వదు అని దీని గురించి చాలా మాట్లాడాను. కానీ ఈసారి అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే మంచి కోర్సెస్ నేర్చుకుంటారో, మంచి ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకుంటారో, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ నేర్చుకుంటారో, మీరే చూడండి, ఫస్ట్ ఒక మాట చెప్పా, సుందర్ పిచాయ్ ఏం చేశాడు, ఒక 10% మేనేజ్మెంట్ ల్యాబ్స్ చేశారు. ఆన్ ది అదర్ హ్యాండ్ కేవలం నేర్చుకున్న వాళ్ళని హై పేయింగ్ జీతాలు ఇచ్చి వరకు కూర్చోబెట్టారు, దానికి కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇంకా అర్థం చేసుకోండి ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ. సో మీరు ఏ కోర్స్ అన్నా తీసుకోండి, ఏదర్ డైరెక్ట్లీ మీరు ఏఐ అయినా నేర్చుకొని ఉండాలి, లేకపోతే మీరు నేర్చుకునే కోర్సు ఏఐ బేస్డ్ అయి ఉండాలి, ఏఐ సపోర్ట్ తీసుకునే కోర్స్ అయి ఉండాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఈ రెండు ఆలోచించకుండా ఏదో కోర్స్ నేర్చుకున్నాం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఏదో కోర్స్ నేర్చుకొని ఎక్కడ పడితే అక్కడ నేర్చుకొని నేను నేర్చుకునేదే కరెక్ట్ కోర్సు, కాల్సే లేవు అనే పాయింట్లో వద్దు. ఇప్పుడు ఎంత విధ్వంసం అయితే జరుగుతుందో బాగుపడే వాళ్ళు కూడా అంతే బాగుపడతారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వార్తల్లో ఎప్పుడు చూసినా కానీ మనం ఎక్కువగా ఏంటి అంటే నెగిటివిటీయే స్ప్రెడ్ అవుతుంది, కానీ పాజిటివిటీ అంత స్ప్రెడ్ కాదు. అంటే రిక్రూట్మెంట్ ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి, ఈ వీడియో అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి, యూ నేమ్ ఎనీ టెక్నాలజీ, కాల్స్ ఎన్నో కొన్ని ఉంటూనే ఉంటాయి, లేకుండా అసలు ఉండే ప్రసక్తే లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్స్ ఒకటి క్యాన్సిల్ అయింది కదా పెంటగాంది, కొత్తవి ఇంకేం అవ్వలేదు, ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. సో ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ 2025 అనేది ఖచ్చితంగా కొంతవరకు గడ్డు కాలని, అలాగని చెప్పి పూర్తిగా ఉద్యోగాలు లేకుండా ఉండడం అయితే జరగదు. థ్యాంక్ యూ.